అందరికీ నమస్కారం అండి. నేను మీ సందీప్ కుమార్, కరస్పాండెంట్ శ్రీనారాయణ హై స్కూల్, ముస్తాఫానగర్, ఖమ్మం. ముందుగా మీ అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అనారోగ్యానికి గురవుతూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి అనారోగ్యాలు మన దరి చేరకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా మన యొక్క శరీరానికి శ్రమ అనేది కల్పించాలి. మరి శ్రమ లేకుండా వాకింగ్ కావచ్చు, లేకుంటే రన్నింగ్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా శారీరక శ్రమ లేకుండా కూర్చున్న చోటే మన యొక్క ఆరోగ్యం, మనము మంచి ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే యోగా. మరి మనం కనీసం ప్రతిరోజు 4 నుంచి 5 రకాల యోగాసనాలు మనం వేసి మన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మంచి ఆరోగ్యాన్ని పొందడం జరుగుతుంది. మరి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి మనకున్నటువంటి అతి సులువైనటువంటి ఏకైక మార్గం యోగా. అదేవిధంగా మంచి ఫుడ్ ఆహారపు అలవాట్లు మనకి కలిగి ఉన్న కూడా, అంటే యోగాతో పాటు మంచి ఆహారపు అలవాట్లు కనుక మనం కలిగి ఉన్నట్లయితే మనకి మంచి ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని చెప్పేసి నా యొక్క నమ్మకం. సో మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే మరి మన పాఠశాల 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమైంది జూన్ 12 నుంచి. అదేవిధంగా రేపు జూన్ 23, 2025 నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా క్లాసులు రన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క పిల్లల్ని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తూ, ఇంకా బుక్స్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే యూనిఫామ్స్, బుక్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తీసుకోండి. మనకి మండే నుంచి సోమవారం నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా 2 పూటల కూడా క్లాసెస్ నిరంతరాయంగా జరుగుతాయి. కాబట్టి దాని యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో షెడ్యూల్ని మనము యాప్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇది గమనించి మీ యొక్క పిల్లల్ని రెగ్యులర్గా ఎక్కడ కూడా ఆబ్సెంట్ లేకుండా మీరు పంపించినట్లయితే మేము వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించి, అదేవిధంగా ముందుగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి మనకి మంచి అడ్మిషన్స్ వచ్చాయండి. సో నియర్ అబౌట్ మనకి ఈ సంవత్సరం 25-26 అకాడమిక్ ఇయర్ మనము ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మనం 80 to 100 అడ్మిషన్స్ రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ అడ్మిషన్లు ఇలా రావడానికి మరి కారకులైనటువంటి మరి మీకు, అదేవిధంగా మా ఉపాధ్యాయుల బృందానికి అందరికీ కూడా మరి మా యొక్క యాజమాన్యం తరపున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా మీరు ఏ నమ్మకంతో అయితే మీ పిల్లల్ని ఇక్కడికి మా దగ్గరికి పంపిస్తున్నారో అదే నమ్మకాన్ని మేము కొనసాగిస్తూ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ని, విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ని, క్రమశిక్షణని అందిస్తామని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా మరి ఈ అకాడమిక్ ఇయర్ తీసుకున్నట్లయితే అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. సో బుక్స్ మంచి అంత ముందు కంటే మనము మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం ఈ అకాడమిక్ ఇయర్ మనం లీడ్స్ వాళ్ళతో టైఅప్ అవ్వడం జరిగింది. లీడ్స్ బుక్స్ వాళ్ళతో మనం టైఅప్ అవ్వడం జరిగింది. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్, క్యాలిగ్రఫీ కోసం మనము క్వెస్ట్ వాళ్ళతో టైఅప్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అబాకస్ విశ్వం ఎడ్యుకేషన్ అకాడమీ వారి చేత మనము టైఅప్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా పేరెంట్స్ కోరుకున్నట్టు స్పోకెన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, స్పోకెన్ మీద, అదేవిధంగా జీకే, ఆర్థమెటిక్, సో అన్ని రకాలుగా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వడానికి మరి ఈ అకాడమిక్ ఇయర్ అన్ని రకాలుగా కూడా మేము మా ఉపాధ్యాయ బృందం కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే మనము గత అకాడమిక్ ఇయర్స్తో కంపేర్ చేస్తే మనం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి మనం ఈ అకాడమిక్ ఇయర్ బుక్స్, అంటే మనం ఇంతకుముందు బుక్స్లో తీసుకున్నట్టయితే 3 రకాల బుక్స్ ఉంటాయండి మనకి. యావరేజ్, మిడ్ యావరేజ్, అదేవిధంగా హై రేంజ్ బుక్స్, మిడ్ రేంజ్, హై రేంజ్ బుక్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మిడ్ రేంజ్, హై రేంజ్ అంటే దేంట్లో అంటే కరిక్యులంలో, అందులో ఉండేటటువంటి ఏదైతే కరిక్యులం ఉందో, ఏదైతే సిలబస్ ఉందో
దాని ప్రకారం తీసుకున్నట్లయితే కొన్ని బుక్స్ హార్డ్గా ఉంటాయి, కొన్ని బుక్స్ మీడియం రేంజ్లో ఉంటాయి పిల్లలు చదువుకోవడానికి, కొన్ని బుక్స్ యావరేజ్గా చాలా ఈజీగా ఉండటం జరుగుతుంది. మనము గత అకాడమిక్ ఇయర్స్లో మొత్తం కూడా మనము మరీ ఈజీగా కాకుండా మరీ హై లెవెల్లో కాకుండా మిడ్ రేంజ్ బుక్స్ని మనము యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు అందరూ కూడా నాన్ లోకల్ పిల్లలు ఎక్కువగా మరి మన స్కూల్కి వస్తుంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ప్రైజ్ కూడా తీసుకున్నట్టయితే ప్రతి పేరెంట్కి కూడా అందుబాటులో ఉండాలనేటటువంటి ఉద్దేశంతో మరీ లోయర్ స్టాండర్డ్ బుక్స్ కాకుండా మరీ హయ్యర్ స్టాండర్డ్ బుక్స్ కాకుండా మిడ్ స్టాండర్డ్ బుక్స్ని మనము యూజ్ చేయడం జరిగింది. మరి ఈ అకాడమిక్ ఇయర్ తీసుకున్నట్లయితే మనము పేరెంట్స్కి అందుబాటులో ఉండే విధంగా హై స్టాండర్డ్ బుక్స్ని మనము ఈ అకాడమిక్ ఇయర్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మీకు బుక్స్ కాస్ట్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకటి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, అదేవిధంగా 6 to 9th క్లాసెస్ తీసుకున్నట్లయితే ఈ బుక్స్ కాస్ట్ ఏది కూడా పెరగలేదండి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తీసుకున్నట్లయితే లిటిల్ బిట్ జస్ట్ 100 to 200 రూపీస్ మాత్రమే పెరగటం జరిగింది. ఎక్కడ కూడా కాస్ట్ అనేది వేరియేషన్ ఎక్కడ లేదు. జస్ట్ 100 నుంచి 200 రూపీస్ మాత్రమే ఇక్కడ పెరగటం జరిగింది. హయ్యర్ తీసుకున్నట్లయితే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్తో తీసుకున్నట్లయితే బుక్స్ పెరగటం కాదండి, బుక్స్ కాస్ట్ చాలా తగ్గి ఆల్మోస్ట్ ఆల్ 500 రూపీస్ నుంచి 800 రూపీస్ వరకు మరి తగ్గటం జరిగింది 6 to 9th క్లాస్ బుక్స్ తీసుకున్నట్టయితే. బట్ ఇక్కడ మనకి 1 to 5th క్లాస్కి వచ్చేసరికి ఏమైందంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి ఇక్కడ పెరగటం జరిగిందండి. ఇంతకుముందు మనకి వాల్యూ ఎడ్యుకేషన్ లేదు, వాల్యూ ఎడ్యుకేషన్ బుక్ ఒకటి కొత్తగా చేర్చడం జరిగింది. అదేవిధంగా తీసుకున్నట్లయితే హిందీ, ఇంతకుముందు మనము హిందీ బుక్ ఒకటి మాత్రమే ఉండేది, అది కూడా లోకల్ బ్రాండెడ్ బుక్. కానీ ఈ అకాడమిక్ ఇయర్ మాత్రం మనము లీడ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి హిందీ బుక్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ హిందీ బుక్లో 2 ఉన్నాయి, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2, 2 బుక్స్ ఉన్నాయి. ఇక్కడ 2 బుక్స్ ఉండటం వల్ల అదేవిధంగా కంప్యూటర్స్ కావచ్చు, జీకే కావచ్చు, వాల్యూ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ బుక్స్ ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు మనము నార్మల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ మనం యూజ్ చేయడం జరిగింది. బట్ ఈ అకాడమిక్ ఇయర్ మాత్రం మనము మంచి స్టాండర్డ్స్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఆ కంప్యూటర్, జీకే, అదేవిధంగా కొత్తగా చేర్చినటువంటి వాల్యూ ఎడ్యుకేషన్, సో ఎన్ఈపిలో భాగంగా ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2023లో భాగంగా మనము యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ మనము వీ హ్యావ్ టు యాడ్ 1 more book, వాల్యూ ఎడ్యుకేషన్. సో దీన్ని కూడా మనం యాడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి లిటిల్ బిట్ కొంత కాస్ట్లో కొంత వేరియేషన్ వచ్చినప్పటికీ వేరియేషన్ అనేది రావటం జరిగిందండి. సో నెంబర్ ఆఫ్ బుక్స్ పెరిగాయి ఇక్కడ. అదేవిధంగా తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనము ఇయర్ హై స్టాండర్డ్ బుక్స్ని మనము, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకే రకంగా కాకుండా, ఎందుకంటే నాకు తెలుసు, నా మీద నాకు నమ్మకం ఉంది, ఓకేనా, మా టీచర్స్ ఇచ్చేయగలుగుతారు, పిల్లల్ని వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ని ఇవ్వగలుగుతారు. సో దాని ప్రకారం మనము ఇంకా స్టాండర్డ్స్ పెంచుకోవాలి. ఎప్పుడు కూడా అలాగే కాకుండా మనము ఏవైతే ఇక్కడ మీరు అనుకున్నటువంటి పెద్ద స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద స్కూల్స్తోని పోటీ పడాలనేటటువంటి ఉద్దేశంతో మనము ఆ రేంజ్ ఎడ్యుకేషన్ని మనము అందించాలనేటటువంటి ఉద్దేశంతో మనము ఫస్ట్ టైం ఇక్కడ మనము హై స్టాండర్డ్ బుక్స్ని మనం ఇక్కడ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీకు కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ అనేది వచ్చిందండి. దాన్ని బట్ మనం ఇక్కడ ఏదైతే మనము ఆ లిటిల్ బిట్ వేరియేషన్ ఏదైతే ఉందో కాస్ట్, బట్ దానికి కంటే కూడా మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది, అంటే ఎడ్యుకేషన్లో మీ పిల్లలకి ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్లో అంతకంటే ఎక్కువ బెటర్ నాలెడ్జ్ని మనము ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. సో అదేవిధంగా మన చుట్టుపక్కల తీసుకున్నట్లయితే చాలా వాటికి రికగ్నేషన్ లేదు, రికగ్నేషన్ లేకుండానే మాకు రికగ్నేషన్ ఉంది అని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఈ మధ్య కొంతమంది అయితే రికగ్నేషన్ లేనప్పటికీ కూడా మాకు రికగ్నేషన్ ఉంది అని చెప్పేసి వ్యాన్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ అని చెప్పేసి పేరెంట్స్ని మిస్గైడ్ చేసుకుంటా ఇక్కడ అడ్మిషన్లు చేసుకోవడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇది మీ పిల్లల ఫ్యూచర్ అండి, మీ పిల్లల భవిష్యత్తు.
సో ఖచ్చితంగా మీరు సరైనటువంటి ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో చదివించినప్పుడు మాత్రమే మీ పిల్లలకి సరైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే మీ పిల్లల్ని జాయిన్ చేపించి మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి పునాదులు వేయవలసిందిగా మీ అందరికీ నేను నా తరపున రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ అకాడమిక్ ఇయర్ తీసుకున్నట్లయితే సో పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎంత హ్యాపీగా ఉన్నారా అంటే సో ఈసారి నా దగ్గరికి వచ్చినటువంటి న్యూ అడ్మిషన్స్ అన్నీ కూడా మన స్కూల్ గురించి చాలా బాగా సో ఒక మంచి సార్ చాలా బాగుంటుందంటే ఎడ్యుకేషన్ మంచి మేము చాలామంది చెప్తుండగా విన్నాము. ఈ ఏరియాలో మంచి స్కూల్ ఏంటి ఉంది, ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ దే ఆర్ సజెస్ట్ శ్రీనారాయణ హై స్కూల్. చాలా హ్యాపీగా ఉంది సార్, మేము మీ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించడం అనేది చాలామంది చెప్తున్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా కొత్తగా జాయిన్ అయినటువంటి పేరెంట్స్ అందరూ కూడా మన స్కూల్ బ్రాండ్ ఏదైతే ఉందో సో దాన్ని పేరు మీదనే ఈ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్లు అన్నీ కూడా చేరడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా సో నేను ప్రామిస్ చేస్తున్నాను, మీరు ఏదైతే మీరు మీ పిల్లలకి ఏదైతే బెస్ట్ ఎడ్యుకేషన్ అదేవిధంగా బెస్ట్ సెక్యూరిటీ ఏదైతే మీరు కోరుకుంటున్నానో ఆ బెస్ట్ సెక్యూరిటీ బెస్ట్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా మా సైడ్ నుంచి మేము మీ పిల్లలకి అందిస్తాము, మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాము అని చెప్పేసి నేను ప్రామిస్ చేస్తున్నానండి. మరి ఇంతటి ఈ రకంగా మరి అడ్మిషన్స్ మరి రావడానికి కారణమైనటువంటి మా ఓల్డ్ పేరెంట్స్కి అదేవిధంగా మా టీచర్స్కి అదేవిధంగా మా యొక్క ఎవరైతే మా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదేవిధంగా ఇప్పుడు మా దగ్గర చేర్చినటువంటి పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా మరి మరొక్కసారి సో మా టీచర్స్ తరపున అదేవిధంగా మా యొక్క యాజమాన్యం తరపున మరి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ.